मेरे भाग्य का सितारा झिलमिला रहा है। मेरे भाग्य का सितारा झिलमिला रहा है। भगवान मेरी ज्योति जगमगा रहा है। भगवान मेरी ज्योति जगमगा रहा है। मेरे भाग्य का सितारा। दुनिया की गर्दिशें क्या किसको छिपा सकेंगी। माया की आंधियाँ ना। ఓం శాంతి అవ్యక్త చింతన. ఈరోజు మనం మార్చి నెల 3వ తారీఖు 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క డేటు 21 నవంబర్ 1998. మురళి హెడ్డింగు సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. ఇది మురళి యొక్క హెడ్డింగు. మనం సేవ చేస్తూ దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి అని బాప్దాదా చెప్తున్నారు. మనం సేవ చేస్తూ కొన్నిసార్లు సేవ యొక్క తగులుబాటులోకి వచ్చేస్తాం. నాది అనే తగులుబాటులోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బాప్దాదా ఈ మురళిలో మనకి దేహంలో ఉంటూనే సేవ చేయండి, దేహంలో ఉంటూనే విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. ఎందుకంటే అంతిమ సమయంలో ఈ విదేహీ స్థితి యొక్క అభ్యాసమే మనల్ని పాస్ విత్ ఆనర్గా చేస్తుంది అని బాప్దాదా చాలాసార్లు మనకి చెప్పారు. మరి బాప్దాదా ఈ మురళిలో చాలా గుహ్యమైన విశేషమైన అమూల్య మహావాక్యాల్ని ఉచ్చరించారు. బాప్దాదా చెప్పారు, ఒకవేళ అదృష్టవంతులు ఎవరైనా చూడాలని అనుకుంటే, లేక ప్రపంచంలోనే అత్యంత ధనవంతులను చూడాలనుకుంటే బాబా పిల్లల్నే చూడండి అని బాప్దాదా చెప్తున్నారు. చూడండి, ఒకవేళ అదృష్టవంతులు ఎవరు, ఈ ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరు, మొత్తం ప్రపంచంలో ధనవంతులు ఎవరు అంటే పదమాపదం భాగ్యశాలి ఆత్మలైన మనమే. ఎందుకు అంటే మన తండ్రి భాగ్య విధాత, సర్వగుణ సాగరుడు, సర్వశక్తి సాగరుడు, సర్వ ఖజానాలకు అధిపతి. అటువంటి తండ్రికి మనం మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలుగా అయ్యాం. కాబట్టి మనకంటే గొప్ప అదృష్టవంతులు మరెవ్వరూ లేరు. ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడే బాబా ఇంట్లోనే బాబా పిల్లల్ని చూడవచ్చు అని బాప్దాదా చెప్తున్నారు. బాప్దాదా ఈ మురళిలో విశేషంగా ఒక ఆశ చెప్పారు. బాప్దాదా ఒక కోరిక కోరుకుంటున్నారు. ఏమిటి అంటే ప్రతి పుత్రుడిని జీవన్ముక్త స్థితిలో సదా చూడాలని బాప్దాదా కోరుకుంటున్నారు. సత్యయుగంలో కాదు, సంగమయుగంలోనే మనం ప్రతి ఒక్కరూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయాలి. ఈ స్థితి అనుభవం చేయాలి అంటే బాప్దాదా చెప్పినట్లుగా ఈ దేహంలో ఉంటూనే ఒకవైపు సేవ చేస్తూ, ఒకవైపు విదేహీ స్థితిని అభ్యాసం చేస్తూ మనం జీవన్ముక్త స్థితిని అనుభూతి చెయ్యాలి. అందుకనే బాబా సాకార మురళిలో కూడా బ్యాలెన్స్ అంటారు.
స్థితి మరియు సేవ, జ్ఞానము మరియు యోగము. ఈ రెండిటిలో సమతుల్యత అనేది అవసరం. మనం ఒక్కొక్కసారి యోగంలో చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే స్థితి ఎలా ఉన్నది అనేది పక్కన పెట్టితే యోగం ఎక్కువగా కూర్చుని చేసే అభ్యాసం చేస్తూ ఉంటాం. జ్ఞానం మురళీ పాయింట్లను మననం చేయటం, మురళీ క్లాసులో అటెండ్ అవ్వటం, మురళీ పట్ల విశేష గమనం ఇవ్వటం అనేది యోగం చేయడం కన్నా కొద్దిగా తక్కువ అవుతూ ఉంటుంది. మరికొన్నిసార్లు ఏంటంటే కేవలం మురళీ మీదే అటెన్షన్ పెడుతూ ఉంటాం, లేదా జ్ఞానం మీదే అటెన్షన్ పెడుతూ ఉంటాం. జ్ఞానం యొక్క మహావాక్యాల్ని వల్లివేస్తూ వర్ణిస్తూ ఉంటాం, కానీ బాబా స్మృతిని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి బాప్దాదా పిల్లలైన మనందరికీ విశేషమైన సూచన సైగా చేస్తున్నారు. ఏమిటి అంటే, పిల్లలు సేవ చెయ్యండి, సేవతో పాటుగా అదే టైంలో స్మృతి కూడా ఉండాలి, నేను విదేహి ఆత్మను. అందుకనే బాప్దాదా అనేక మురళీల్లో చెప్పారు ఏంటంటే, అశరీరీ సాధన చెయ్యాలి అంటే అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి అనుభవము అవ్వాలి అంటే నేను అతిథిని అని భావించండి. ఈ ప్రపంచంలో కొద్ది సమయం కొరకు నేను అతిథిని అని అనుకుంటూ బాప్దాదా తరపున నేను ఈశ్వరీయ సేవాదారిని. ఈ అమూల్యమైన సంగమయుగంలో నేను ఈశ్వరుడి యొక్క సేవ చేస్తూ పుణ్యఖాతాను జమ చేసుకుంటున్నాను అనే ఈ మహావాక్యాల సారం అనేది ఎప్పుడైతే మన మనసులో ప్రింట్ అవుతుందో, బుద్ధిలో గాఢంగా కూర్చుంటుందో, అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విదేహి స్థితిలోకి వెళ్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు సేవ చేసేందుకు ఈ శరీరంలోకి వస్తాము, సూక్ష్మ శరీరంలోకి వస్తాము. ఇలా రకరకాల భిన్నమైన అభ్యాసాలను చేస్తాం. అంటే బాప్దాదా చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు నేను యోగం చేస్తాను, సాయంత్రము మురళి మననం చేస్తాను, అలా కాదు. ప్రతి సెకను కూడా మనం ఏ పురుషార్థం చేసినా ఈ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. స్మృతి, సేవ, యోగము, జ్ఞానము. మనం ఈ దేహం నుండి పూర్తిగా అతీతమైపోయే అభ్యాసం చేయాలి. అలాగే ఈ దేహాన్ని పట్టించుకోకుండా ఉండకూడదన్నమాట, పట్టించుకోవాలి. ఈ శరీరాన్ని కావలసినవన్నీ ఇస్తూ ఈ శరీరానికి అతీతంగా అవుతూ బాప్దాదా చెప్పిన అభ్యాసం చేస్తూ ఉండాలి. కాబట్టి బాప్దాదా ఈ మురళిలో చెప్పారు, నా ఒక్కొక్క పుత్రుడు భలే లాస్ట్ నెంబర్ బిడ్డ అయినా సరే విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. సరే, మన నెంబర్ ఎక్కడ ఉన్నా కూడా మనం ఎవరము? బాబాకు అల్లారు ముద్దు పిల్లలమే కదా. కాబట్టి మనం కూడా విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యవంతులు అనేది అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు భాగ్యవంతులుగా అయ్యాము? ఎందుకు అంటే బాప్దాదా చెప్పారు, భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకుని గుర్తించి భాగ్య విధాతకు డైరెక్ట్ పిల్లలుగా అయిపోయాం. మనం డైరెక్ట్గా అయ్యాం, ప్రత్యక్షంగా ఈ ప్రపంచంలో విశ్వంలో భగవంతుడికి ప్రత్యక్ష పిల్లలుగా అయి ఉన్నాం ఇప్పుడు మనం. కాబట్టి మనలాంటి గొప్ప భాగ్యవంతులు మరెవ్వరు ఇలాంటి అదృష్టం మరి ఏ ధర్మాత్మకు కావచ్చు, లేదా విశేషాత్మలు ద్వాపర కలియుగాల్లో పాత్ర చేసే విశేషాత్మలకు కూడా లేదు మాట. బాబా మనకి ఎటువంటి ఖజానాలు ఇచ్చారంటే మనకున్న ఖజానాలతో ఎవరిని పోల్చలేమన్నమాట. ఎవరు కూడా మనతో పోల్చుకోలేరు. ఎందుకంటే పిల్లలైన మన ప్రతి అడుగులో కూడా పదమాల సంపాదన ఇమిడి ఉంది. ఈ పదమాల సంపాదన గురించి ఈ అవ్యక్త మురళిలో బాప్దాదా వండర్ఫుల్ మహావాక్యం చెప్పారు. అదేమిటి అంటే, బాప్దాదా చెప్పారు, ప్రతిరోజు పూర్తి రోజంతటిలో 1 లేక 2 అడుగులైనా సరే తండ్రి స్మృతిలో ఉండి వేస్తే అప్పుడు ఆ ప్రతి అడుగులో పదమాల లెక్కతో పూర్తి రోజంతటిలో ఎన్నో పదమాలు జమ అయిపోతాయి అంటున్నారు బాబా. మొత్తం రోజంతటిలో 1 లేదా 2 అడుగులైనా సరే తండ్రిని యథార్థంగా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే
ఎంత గొప్ప సంపాదన అంటే అంత గొప్ప సంపాదన అయిపోతుంది అని బాప్దాదా చెప్తున్నారు. మనం సాధారణ రీతిలో బాబా బాబా అని నోటి ద్వారా అనుకోవడం స్మృతి లెక్కలోకి రాదు. సాకారవాణిలో కూడా బాబా చెప్తారు, నోటితో మీరేమీ అనవలసిన అవసరం లేదు. హృదయంతో, హృదయాభిరాముడైన తండ్రిని హృదయంతో, ఎటువంటి హృదయంతో? స్వచ్ఛమైన సత్యమైన హృదయంతో బాబాను స్మృతి చేస్తూ ఒక్క అడిగేసినా సరే పదమాలు. ఎంత గొప్ప సంపాదన ఇమిడి ఉంది. అది మనం యథార్థంగా, ఎందుకు బాబా చెప్పారు కదా, తండ్రిని గుర్తించి తండ్రిని తెలుసుకుని. బాబా ఏమంటారు? నేను ఎవరో ఎలా ఉన్నానో నన్ను తెలుసుకున్న వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు అంటారు. మనమేమనుకుంటాం, బాబా జన్మ అభోక్త అశరీరి జ్యోతిర్బిందు స్వరూపుడు, ఇలా కొద్దిగా మనం పరిచయం తెలుసుకుని బాబా స్మృతి అనుకుంటాం. కానీ గాఢంగా మనం విచార సాగర మదనం చేస్తే, బాబాను నిరంతరం స్మృతి చేస్తే అప్పుడు బాబా యొక్క పూర్తి పరిచయం అనేది మనకు తెలుస్తుంది. బాబా యొక్క స్మృతి అనేది మనకు కలుగుతుంది. కాబట్టి మనము ఒకసారి చింతన చేద్దాం. రోజంతట్లో 1-2 అడుగులైనా సరే తండ్రి స్మృతిలో వేస్తే అంత సంపాదన జమ అవుతున్నప్పుడు, ప్రతి కర్మ చేసే ముందు పరంధామంలో ఉండే శివబాబాని హృదయపూర్వకంగా ప్రేమతో స్మృతి చేస్తూ మనం పని చేసామనుకోండి, ఆ పూర్తి పనిలో మనం బాబా స్మృతిలో ఉన్నట్లు లెక్క అయిపోతుంది. కాబట్టి బాప్దాదా చెప్పారు, చూడండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇంతగా సంపాదన పరులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూసుకోండి ప్రపంచంలో. అంటే చూడండి, ఉద్యోగం చేసే వాళ్ళకి నెలకి రోజుకి ఇంత శాలరీ అనే ఫిక్స్ అయ్యి ఉంటుంది, అంతకు మించి ఎక్కువ రాదు. వ్యవసాయం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకైనా ఒక లిమిట్ ఉంటుంది. కానీ మనకి లిమిట్ ఉందా? మీ ఇష్టం, మీరు ఎంత స్మృతి చేస్తే అంతగా పదమాలు జమ అవుతాయని బాబా అన్లిమిటెడ్ ఆఫర్ మనకి ఇచ్చారు. కాబట్టి అందుకే బాప్దాదా చాలా శుద్ధమైన నషాతో ఏం చెప్తారంటే, ప్రపంచంలో వాళ్ళకి చెప్తున్నారు, ఒకవేళ అదృష్టవంతుల్ని చూడాలనుకున్నా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లల్ని చూడాలనుకున్నా, ఇక్కడ నా పిల్లలను చూడండి అని బాప్దాదా ఎంతో నషాతో చెప్తున్నారు. మరి బాప్దాదా అంత నషాతో చెప్తున్నట్లుగా మన హృదయాంతరాలలో అంత నష వస్తుందా మనకి? లేదా రోజువారీ పురుషార్థంలో, సాధారణ పురుషార్థంలో ఇమిడిపోయి మురళి రాసుకోవటం, వినటము, సేవ చేయటము ఈ మాత్రంతోనే సరిపోతుందా? ఎందుకంటే బ్రాహ్మణాత్మక అయిన ప్రతి ఒక్కరికి సేవ చేయటం, తప్పనిసరిగా సేవ చేయాలి, తప్పనిసరిగా పురుషార్థం చేయాలి. కానీ ఆ పురుషార్థం అనేది సరళంగా, సహజంగా, ఈజీగా అవ్వాలి అంటే ఈ నష తప్పకుండా అవసరం, చాలా చాలా అవసరం. పురుషార్థం అనేది సహజంగా అవ్వాలి అంటే మనకి ఆత్మిక నష, ఆత్మిక శుద్ధమైన గర్వము అనేది ఉండాలి. ఎప్పుడైతే బాబాతో ఆత్మిక స్నేహం ఏర్పడుతుందో, ఏక్ బాబా దూసరా నా కోయి అని నోటితో కాకుండా హృదయం నుంచి వెలువడుతుందో, అప్పుడు ఆ ఆత్మిక నష మన చేత పురుషార్థం సహజంగా చేయిస్తుంది. ఇక కష్టపడవలసిన అవసరం లేదు. మరి ఈనాటి ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా అని తయారు చేసి ప్రచురిస్తూ ఉంటారు, న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు. ప్రపంచంలోకెల్లా ఈ టాప్ 10, ఈ 10 మంది అత్యంత ధనవంతులు అని వార్తాపత్రికలలో, న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి. కానీ బాప్దాదా ఏం చెప్తున్నారు? స్థూల ధనం యొక్క ఖజానాయే కాదు, ఇంకా మనతో బాబా మనకి ఎన్ని ఖజానాలతో మనల్ని సంపన్నం చేసేసారు. మరి ఖజానా లిస్ట్ తెలుసు కదా మనందరికీ. ఈ రోజుల్లో స్థూల ధనం ఉండడం పెద్ద విషయమేమీ కాదు అంటున్నారు బాబా. స్థూల ధనం అనేది, సంపాదన అనేది చాలా సహజం అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ పరంగా సంపాదిస్తున్నారు, అన్ని సదుపాయాలు అమర్చుకుంటున్నాము, ఇవన్నీ కామన్ అయిపోయింది. కానీ బాబా మనకి ఎలాంటి ఖజానాలు ఇచ్చారంటే, ఆ ఖజానాలతో పూర్తి కల్పమంతా మనం సంపన్నులు అయిపోతాం. ఆ ఖజానా లిస్ట్ తీయండి. బాప్దాదా ఎటువంటి ఖజానాలు ఇచ్చారంటే, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, సంతోష ఖజానా, ప్లస్
సర్వులకి సుఖశాంతుల మార్గాన్ని తెలిపించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాల ఖజానా. మరి ఇవన్నీ ఎలాంటి ఖజానాలు? బాబా ఇచ్చే ఖజానాలన్నీ అవినాశి ఖజానాలు. మామూలుగా స్థూల ప్రపంచంలో వచ్చే ఈ ధనము ఇదన్నా కూడా వినాశి కదా. ఒక జన్మతోనే సరిపోతాయి. ఆ ఒక జన్మలో కూడా ఆ ధనం ద్వారా ఆస్తి ద్వారా సంపూర్ణ శాంతి సుఖం పొందుతారు అనుకుంటే దానికి గ్యారెంటీ లేదు. ఉందా గ్యారెంటీ? గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఎన్ని డబ్బులున్నా కూడా సంతోషం లేకపోవచ్చు, ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోవచ్చు, ఏదో ఒకటి కొరత ఉంటుంది. కానీ బాబా మనకిచ్చిన ఈ అమూల్య ఖజానాల ద్వారా జ్ఞానము ఖజానా, రోజు మురళి ద్వారా ఎన్నో పాయింట్లు మనం బుద్ధిలో నింపుకోవచ్చు. విచారసాగర మదనం చేస్తూ ఆ పాయింట్ని మన బుద్ధిలో నింపుకోవచ్చు. అలాగే శక్తుల ఖజానా, మనం యోగంలో బాబాను యథార్థంగా స్మృతి చేసినప్పుడు, బాబాతో మన బుద్ధి యోగం కుదిరినప్పుడు, కనెక్ట్ అయినప్పుడు మనలో శక్తులు అనేవి జాగృతమవుతాయి. అప్పుడు ఎప్పుడైతే పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితికి తగ్గట్టుగా కావలసిన శక్తులు అనేవి హాజరవుతాయి. మనం బాబాకు హాజీ జీ హజూర్ అన్నప్పుడు మనకి పరీక్షలు వచ్చినప్పుడు, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ శక్తులు కూడా హాజీ అంటూ మన వద్దకు వస్తాయి. ఏ సమయంలో ఏ శక్తి కావాలో ఆ శక్తి హాజరవుతుంది. ఒక్కొక్కసారి సహనశక్తి అవసరం, పరిస్థితుల అనుసారంగా అక్కడ ఉండే వ్యక్తుల అనుసారంగా సహనశక్తి అవసరం. ఆ టైంలో మనం ఎదుర్కొనే శక్తిని ఉపయోగించామనుకోండి, ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఎలాంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాయాలి అనేది కూడా మనకి బాబా శక్తి ద్వారా అనుభూతి అవుతుంది. అదేవిధంగా సర్వగుణాల ఖజానా, మన యొక్క టైటిలే సర్వగుణ సంపన్న ఆత్మలం. మరి సత్యయుగంలో సూర్యవంశీ దేవతలుగా అవ్వాలి అంటే సర్వగుణ సంపన్నులు, మర్యాద పురుషోత్తములు, 16 కళల సంపన్నులు ఇలా చెప్తూ ఉంటాం కదా. అహింసో పరమధర్మస్తులు. మరి ఆ సర్వగుణాలని కూడా శాంతి, ఆనందం, ప్రేమ, దయాభావన అవన్నీ ఎప్పుడు పెట్టుకోవాలి? ఇప్పుడే కదా మనం పూర్తిగా అభ్యాసం చేయాలి, ధారణ చేయాలి, కర్మలలోకి తీసుకురావాలి. అంతేగాని సత్యయుగంలో ఆ ప్రయత్నం చేయం కదా. ఇప్పుడు ప్రయత్నం చేసిన ఆ సంస్కారమే మనకి సత్యయుగంలో ఆ పాత్ర మనం ప్లే అవుతుంది, పాత్ర అభినయిస్తాం. అదేవిధంగా సంతోష ఖజానా. సంతోష ఖజానా గురించి బాప్దాదా చెప్పినట్లు ఈ ప్రపంచంలో మరెవ్వరు కూడా చెప్పలేరు, మరెవ్వరు కూడా ఇవ్వలేరు. అంతటి సంతోష ఖజానాను బాబా మనకి ప్రతిరోజు ఇస్తున్నారు. అమృత వేళలో కావచ్చు, మురళీ క్లాస్లో కావచ్చు, అమృత వేళలో దిల్కుష్ మిఠాయి తినిపిస్తారు బాబా. సంతోష ఖజానాను అనేక రెట్లు నింపుతూ ఉంటారు. అదే మురళీ మహావాక్యాల ద్వారా మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు. పిల్లలు లోపల మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి, బాబా వచ్చిందే మిమ్మల్ని ఈ కష్టాలు సమస్యల నుండి విడిపించేందుకే వచ్చారు అంటారు బాబా. అదేవిధంగా బాబా కొన్నిసార్లు చెప్తారు, బ్రాహ్మణాత్మలకు చెడు అనేది లేనేలేదు. బాబా వచ్చిన తర్వాత, ఈ సృష్టిలోకి అవతరించిన తర్వాత ఇక దుఃఖం అనేది లేనేలేదు, మీకు చెడు రోజులన్నీ కూడా సమాప్తమైపోయాయి అని బాప్దాదా చెప్తారా లేదా? పిల్లలు, మీకు ఇప్పుడు అన్నీ రాబోయే రోజులన్నీ శుభమైన రోజులే, సుఖపు రోజులే ఉన్నాయి అంటారు బాబా. ఎందుకు? బాబా అవతరించినప్పుడు ఏ యుగం మొదలైంది? సంగమయుగం. మరి సంగమయుగాన్ని ఏమంటారు బాబా? కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం అంటారు. ఈ యుగంలో సమయమంతా కూడా కళ్యాణకారియే, ప్రతి అడుగు కూడా కళ్యాణకారియే, ఏం జరిగినా కూడా కళ్యాణకారియే, శుభమే శుభం అనేది ఇమిడి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని విస్మరిస్తామో, బలహీన సంకల్పాలకి వశమైపోతామో, అప్పుడు మనకి దుఃఖము, అశాంతి అనే ఇది వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మర్చిపోతామన్నమాట, మన జ్ఞానాన్ని మర్చిపోతాము, మన అనుభూతులని, బాబాతో జరిగిన అనుభూతుల్ని మర్చిపోతాము. మాయ ఈ రూపంలో వచ్చి మనల్ని బాబా నుండి దూరం చేయడానికి, బాబా ఖజానాల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి బాబా ఇచ్చిన ఈ ఖజానాలతో మనల్ని మనం సంపన్నులుగా చేసుకోవాలి. ఇవ్వడం అయితే బాబా ఇచ్చేసారు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఒకే సమయంలో
ఒకే విధంగా బాప్ దాదా ఇచ్చాను అంటారు. అంటారు లేదా మురళిలో? మరి పిల్లలందరూ ఎందుకు నంబర్ వారుగా అవుతున్నారు? ఎందుకు నంబర్ వారుగా అవుతున్నామంటే మనం అర్థం చేసుకోవడంలో శాతం వస్తుంది, అనుభూతి చేసుకోవడంలో శాతం వచ్చేస్తుంది. ఉం? మనము చింతన చేయడంలో తేడా వస్తుంది, శాతము వస్తుంది. కాబట్టి మనం బాప్ దాదా ఎలా చెప్పారో, ఏ భావనతో చెప్పారో ఆ భావంతో మనం విని అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలము, రసం అనేది మనలోకి నిండుతుంది మాట. కాబట్టి బాప్ దాదా మనకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తారు, ఇవ్వరని కాదు. కానీ మనమే మర్చిపోయి వేరే వస్తువుల గురించి ఇంకా ఆశ, ఇంకా ఏదో ఒక కోరిక, అప్రాప్తి అనేది మనకి కలిగి ఈ సంతోష ఖజానాన్ని మర్చిపోతూ ఉంటాం. మరి చూడండి, వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ షాపుల్లో ఏం చేస్తారు? ప్రతిరోజు కూడా ఒక క్లాత్తో ఐటమ్స్ని క్లీన్ చేస్తారా లేదా? మెరుస్తూ ఉండేలా క్లీన్ చేస్తారా లేదా? అదేవిధంగా మనం కూడా బాబా ఇచ్చిన ఈ ఖజానాల్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఎవరొకరికి దానం చేస్తూ ఉండాలి, స్వయానికి స్వయం గుర్తు చేసుకుంటూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. అంటే బిజీగా ఉంచుకోవాలి, మనల్ని ఖాళీగా ఉంచుకోకూడదు. ఎవరికొకరికి జ్ఞానం చెప్పడం రూపంలో కావచ్చు, లేదా మనకి మనం గుర్తు చేసుకోవడంలో కావచ్చు, స్వమానం రాయడంలో కావచ్చు, ఏదో ఒకటి. అంటే రోజంతా ఒకే విధంగా పురుషార్థం అనేది ఉంచుకోకుండా విభిన్న రీతుల్లో నవీనతతో మనం బాబా చెప్పిన ఈ అమూల్య మహావాక్యాల్ని ధారణ చేస్తూ ఉండాలి. ఇది కాకపోతే ఇంకొకటి శక్తుల ఖజానా, లేకపోతే మురళీ ఖజానా, అంటే శుద్ధ సంకల్పాల ఖజానా. మనకి టైం ఉందనుకోండి, శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉండొచ్చు. కొంత టైం అయిన తర్వాత మురళీ పాయింట్ చూసుకోవచ్చు, డైరీలో రాసుకున్న మురళీ పాయింట్. మరి కర్మ చేస్తున్నప్పుడు బాబా చెప్పిన అనేక రకాల అభ్యాసాలు చేస్తూ ఉండొచ్చు. మధ్య మధ్యలో ఒక్క నిమిషమైనా తీసి అశరీరి స్థితి సాధన చేయవచ్చు. కాబట్టి బాబా ఈ విధంగా అనేక రూపాలలో మన చేత పురుషార్థం చేయిస్తారు. మనకి లగాన్ ఉండాలన్నమాట. ఈ అన్ని ఖజానాలు ఒక ఎత్తు అయితే, మరి బాబా చెప్తున్నారు, సర్వులకి సుఖశాంతుల మార్గాన్ని తెలిపించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాల ఖజానా మరొక ఎత్తు. ఈ ఆశీర్వాదాలు అనేటటువంటివి లిఫ్ట్ వలె పనిచేస్తాయి అంటారు బాబా. చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇవి. మనం ఎవరికైనా జ్ఞానం చెప్పి బాబాను దగ్గరికి చేసి వాళ్ళకి బాబాకు దగ్గరగా చేసామనుకోండి, ఆ ఆత్మ సుఖాన్ని పొంది ఆనందాన్ని పొందుతుందనుకోండి, వాళ్ళ నుండి ఆటోమేటిక్గా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం మనము మన యొక్క వేరే కర్మల ద్వారా ఇతరులకు దుఃఖం ఇచ్చామనుకోండి, ఆశీర్వాదాలు కట్ అయిపోతాయి. మనం ఎంత సుఖశాంతుల మార్గాన్ని తెలియచేస్తున్నామో అంతగా పాజిటివ్గా ఆశీర్వాదాలు వస్తాయి. అదేవిధంగా మన ప్రవర్తన ద్వారా బాబాకు విరుద్ధంగా చేస్తున్నాం అనుకోండి, బాబా జ్ఞానానికి దూరం చేసేస్తున్నాం అనుకోండి ఎవరినైనా, అంతగానే మనకి ఆశీర్వాదాలు అనేవి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా అలర్ట్గా ఉండాలి. మన యొక్క సంకల్పం, మన యొక్క మాట, మన యొక్క కర్మ ఎవ్వరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరిని కూడా బాబా నుండి దూరం చేయకూడదు. అలాంటి సేవ చేయాలి మనం. ఇలాంటి సేవ ఎప్పుడు చేయగలము అంటే, బాప్ దాదా ఈ మురళి హెడ్డింగ్లో చెప్పినట్లుగా దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవం చేస్తూ సేవ చేయాలి. నేను అతిథిని అని భావిస్తూ సేవ చేయాలి. నేను ఈశ్వరీయ సేవాదారిని అని భావిస్తూ సేవ చేయాలి. అంతేగాని సేవలో పడిపోయి సేవలో తగులుబాటు వచ్చేసి ఇది నాది, ఇది నేను మాత్రమే చేయగలను, మరెవరూ లేరు, నేను లేకపోతే ఏమవుతుంది, ఇది నా సేవ, నేను ఎంతో సేవ చేస్తున్నాను. నశ, శుద్ధమైన నశ ఉండడం వేరు. మామూలుగా మాయ ఏం చేస్తుందంటే, నువ్వు లేకపోతే, నీవు కాకపోతే ఈ సేవ ఎవరు చేయగలరు, ఎంత సేవ చేస్తున్నావు అని ఒకసారి ప్రొఫైల్ చూపిస్తుంది అన్నమాట. ఇన్ని సంవత్సరాల నుండి ఇంత సేవ చేస్తున్నావు, పలానా వాళ్ళు చేసారా, నీవు మాత్రమే చేస్తున్నావు. ఇలాంటి సంకల్పాలు తీసుకొస్తుంది మాయ. పలానా వాళ్ళు చేశారా లేదా అనేది బాబాకి తెలుస్తుంది. బాబా దగ్గరున్న సూక్ష్మ మిషనరీలో ఆ ఖాతా ఉంటుంది. కాబట్టి మనము ఎవరిని కూడా చూసేది కాదు,
చూసేది లేదు మాట. మనకి మనం చూసుకోవాలి. ఎంత సేవ చేస్తున్నా కూడా కరణ్ కరావన్ హర్, అంతే కదా. బాబా ఎప్పుడు ఏం చెప్తారు, మమ్మ యొక్క స్లోగన్ ఏమి వినిపిస్తారు, మమ్మ చేసి చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు, కేవలం మేము అడుగులు వేస్తున్నాము. ఇలాంటి శుద్ధమైన నశ ఉండాలి తప్ప వ్యతిరేకమైన నశలోకి వెళ్ళిపోయి, ఒక్కోసారి వస్తుంది, అందరికీ టెస్ట్ పెడుతుంది మాయ. నాకు రావట్లేదు ఇలాంటివి ఏమి కూడా, నేను చాలా నిరహంకారిగా ఉన్నాను అని అనుకోవడానికి లేదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరికి టెస్ట్ ఉంటుంది. సేవ చేస్తున్నప్పుడు నేనే చేస్తున్నా. ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఏం చేస్తారంటే, కొంతమంది ఈ ఆత్మకి సంతోషం ఇవ్వాలి, ఆనందం ఇవ్వాలని చెప్పి పొగుడుతూ ఉంటారు. మీరు ఇంత సేవాదారి, మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని అంటూ ఉంటారు. అది వాళ్ళ విశేషత. అలా అంటూ ఉన్నప్పుడు ఓహో నేను నిజంగా ఎంత సేవాదారినా అని వాళ్ళు అలా అంటున్నప్పుడు మనమేమనుకోవాలంటే, బాబా ఆ విధంగా చేశారు. బాబా లేకపోతే అసలు మనకి ఈ విశేషత అనేది తెలిసుండేది కాదు. ఆ విశేషత ద్వారా ఇంత సేవ చేసేది లేదు. అలా బాబా స్మృతి రావాలి. అంతేగాని ఓహో నేను ఎంత సేవ చేశానంటే అక్కడ మళ్ళీ మార్కులు కట్. కాబట్టి ఎవరికైనా సుఖశాంతుల్నిచ్చే మార్గాన్ని తెలియచేయడం ద్వారా వచ్చే ఆశీర్వాద ఖజానాలు. ఎలాగా మరి సుఖశాంతుల ఖజానాలను ఇవ్వడం అంటే, కేవలం స్థూలమైన వాచ ద్వారానే కాదు, మనస సేవ ద్వారానైనా, సంకల్పాల ద్వారానైనా, లేదా ఒక బాబా ఇంటికి రావడానికి ఒక పాంప్లెంట్ ఇచ్చినా, ఏదైనా సరే అది వ్యర్థం అవ్వదన్నమాట. ఎవరైతే నిమిత్త ఆత్మలు ఉన్నారో సేవా ప్రోగ్రాం తయారు చేస్తూ ఉంటారో, ఆ సేవా ప్రోగ్రాం అనుసారంగా, శ్రీమతం అనుసారంగా యథార్థ రీతిలో మనము మనస వాచ కర్మణ దానం రూపంలో ఎవరికైనా సుఖశాంతుల మార్గాన్ని, బాబా పరిచయాన్ని ఇచ్చే ఒక సేవలో ఒక భాగం అయ్యామనుకోండి, ఒక ఈటుక అయ్యామనుకోండి, అప్పుడు మనకి ఆశీర్వాదాల ఖజానా. కాబట్టి ఈ లిస్టు తీయండి అంటున్నారు బాబా. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, సంతోష ఖజానా, ఆశీర్వాదాల ఖజానా. ఇవన్నీ ఎంత గొప్ప ఖజానాలు. ఈ ఖజానాలను కూడా నిరంతరం మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. బాబా ఏం చెప్తారు, ఎంత పంచుతూ ఉంటారో అంత పెరుగుతూ ఉంటాయి అంటారు బాబా. మరి ఇన్ని ఖజానాలతో సంపన్నంగా ఉండడం చూసి బాబాకు చాలా ఆత్మిక గర్వం ఉంది అంట. బాబా కూడా వాహ పిల్లలు వాహ అని పాట పాడుతూ ఉంటారంట. మరి మీపై మీకు కూడా ఇంత ఆత్మిక నశ అనేది ఉందా? ఉంటే ఒక చేతితో చప్పట్లు కొట్టండి, క్లాప్స్ కొట్టండి అంటున్నారు బాబా. ఎందుకు బాబా అలా చెప్తారంటే, బ్రాహ్మణులకు శాంతి అంటే ఇష్టం. శబ్దం చెయ్యమాట, మనం చాలా శాంతిగా ఉంటాం. శాంతిధామ నివాసులం కాబట్టి మన యొక్క స్వధర్మం శాంతి. కాబట్టి శాంతి అంటే చాలా ఇష్టం. కాబట్టి మనం ఒక చేతితో చప్పట్లు కొట్టండి అని బాబా అన్నారు. కాబట్టి ఇటువంటి నశ అందరికీ ఉండాలి, ఇక ముందు కూడా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. కాబట్టి బాబా ఇచ్చిన ఈ అమూల్య అవినాశి ఖజానాలను మనము నిరంతరం వృద్ధి చేసుకుంటూ ఈ ఆత్మిక నశలో ఉండాలి. మనం తర్వాతి భాగంలో బాప్దాదా అటెన్షన్ ప్లీజ్ అని అన్నారు. ఆ మహావాక్యం యొక్క అవ్యక్తం చింతన చేద్దాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి. करती वो प्यार जितना कोई कहाँ करेगा, पाकर उन्हें हमारा मन मुस्कुरा रहा है, पाकर उन्हें हमारा मन मुस्कुरा रहा है। भगवान मेरी ज्योति जगमगा रहा है, भगवान मेरी ज्योति जगमगा रहा है। मेरी